నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వ పరమై కూడా ప్రైవేటు పరమైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అసలే ఆ విషయాలు ఏంటి అనేది మనతో చర్చించడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి నేతి మహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మహేశ్వరరావు గారు. నమస్కారం. సో మీరు ఆమ్ ఆద్మీ పార్టీ, అది ఒక సంచలనం. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేట్ పరం అయిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మొన్న అసెంబ్లీలోనే ఆయన అనౌన్స్ చేశారు. అంటే ఆయన చెప్పిన విధానం వైద్యం అనేది ప్రభుత్వం నిర్వహించలేదు అనేది. అంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎన్ని పెట్టినా అక్కడ సిబ్బంది కానీ వాళ్ళు కానీ అరగెన్స్ వల్ల వైద్యం నాణ్యత ఉండదు అనేది వాళ్ళు చెప్పిన విధానం. బట్ దీంట్లో నేననేది కుట్ర అంటాం. యాక్చువల్గా మా పార్టీ పరంగా అనేది ఇది లాంగ్ కుట్ర. అది ఎలా అంటే మీరు ఒక ఆర్టికల్ మొన్న ఎప్పుడో చూస్తే మనిషి 250 to 300 years బతికే టెక్నాలజీ వచ్చింది. దాంట్లో పార్ట్స్ రీప్లేస్ చేస్తారు, బాడీ పార్ట్స్, ఆర్గాన్స్ అన్నీ కూడా. ఓకే, ఆర్గాన్స్ రిప్లేస్ చేసుకుంటా ఉంటే ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. నేనైతే లైఫ్ ఎక్స్టెండ్ అవుతా ఆర్టికల్ చూసి అది టెక్నాలజీ కూడా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిచ్ అతనికి యవ్వనంగా ఉండాలి, అతనికి ఉండాలనుకున్నప్పుడు అతనికి అవసరమైన ఆర్గాన్స్ అన్ని కానీ పార్ట్స్ ఇవ్వగలిగే పరిస్థితి వస్తే ఓకే అతను ఎక్స్పాండ్. ఇప్పుడు ఆబ్వియస్గా అది మంచి బిజినెస్ కదా. ఇప్పుడు ఒక మనిషి ఏం కోరుకుంటాడు, నేను 1000 కోట్లు సంపాదించా, నేను ఇంకో 100 ఏళ్ళు బతకాలనుకున్నప్పుడు నాకు కావాల్సింది ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ అనేది డెఫినెట్గా ఏంటంటే అది రీప్లేస్ చేసి సప్లై చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మీరు మొన్న ఈ మధ్య డాకిని శంకిని ఒక సినిమా చూసిన పట్టిన పిల్లలు పుట్టడానికి అవసరమైన ఏవైతే ఉన్నాయో అవి పేద ఆడపిల్లల్ని తీసుకెళ్ళిన విధానం, ఓకే, ఇట్లా అవయవాలకు సంబంధించినవన్నీ కూడా మనం ఒక చూస్తే మనకు ఒక మాఫియా అనేది మనకు అర్థమవుతుంది. ఈ మాఫియా కానీ ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు కొంత ఉంటుంది, కానీ అది నియంత్రణలో ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రైవేట్ అయినప్పుడు మనం ఏమి మన కంట్రోల్లో ఉండదు. ఈ ప్రైవేట్ అవటంలో కూడా నార్మల్ హాస్టల్ అయితే లేదా విడివిడిగా ఉన్న హాస్పిటల్లో అయితే అది కూడా అవ్వదు. సిండికేట్ చేతికి వెళ్ళిపోయింది అనుకో ప్రైవేట్ మొత్తం వైద్యం, ఇంకా సిండికేట్ నియంత్రణలో పోలీసులు కూడా ఎంటర్ అవ్వలేదు. మీరు చూస్తే ఒక్కసారి సిండికేట్తో కానీ ఏదన్నా అటాచ్ అంటే రిస్క్ అయినా లేదా హవాలా అయినా ఏదైనా సిండికేట్ ఇన్వాల్వ్ అయితే దాంతో పోలీసులు కాదు కదా, ఏజెన్సీలు ఎవరేం చేయలేరు, అసలు ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అవ్వరు. సో ఇప్పుడు ఈ సిండికేట్కి కానీ హాస్పిటల్స్ అన్ని కానీ వెళ్ళిన పరిస్థితి వస్తే సో మానవులో బతకటానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్న వీళ్ళ ఇప్పుడు ఎవరి చేతి కిందకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంటారు. దాంట్లోనే బతకడానికి అవకాశం అయినా ఉంటే, మొన్న ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారు. రైతులు మీకు తెలుసా కిడ్నీలు అమ్ముకున్న బొచ్చిన మంది ఇప్పుడు కూడా ఉన్నారు. అవునా? రైతులు ఎవరైతే 2-3 లక్షలు అప్పు అయినప్పుడు దాన్ని తీర్చడానికి ఆధారం లేదు, ఏమీ చేయలేడు, పొలం వదులుకోలేడు. ఆ రైతు ఎవరో పెద్ద ఉన్నతను ఆ కిడ్నీ ఇస్తే 2-3 లక్షలు ఇస్తే రాకెట్ అది. అదేది అంత బయటకు వచ్చేది కూడా కాదు, కొన్ని న్యూస్ వచ్చాయి. సో లిటరల్గా బ్యాక్వర్డ్ ఏరియాలో ముఖ్యంగా ప్రకాశం కానీ ఈవెన్ గుంటూరు బ్యాక్వర్డ్ ఏరియా కానీ రైతు వారి ఎవరైనా కూడా ఇది ఎవరికి లాభం అనే దాని మీద నేను ఎప్పటి నుంచి కూడా చెప్తాను. ఈ దేశంలో ఏ పాలసీ జరిగినా గౌతమ్ అదానీ ఉంటాడు. సో ఈ గౌతమ్ అదానీ అనే పాలసీకి మీకు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిఫెన్స్లో కూడా ప్రైవేటైజర్స్కి ఇవ్వాలి అన్న దాంట్లోనే ముందే పాలసీ గవర్నమెంట్ రాకముందే గౌతమ్ అదానీ డిఫెన్స్లోకి వస్తాడు. అట్లా ప్రతి దాంట్లో. సో ఇప్పుడు గౌతమ్ అదానీ February 10 ప్రాంతంలో న్యూస్ చూసాం, 6,000 కోట్లు వైద్య రంగంలో పెట్టుబడి పెడుతున్నాడు ఆయన. అంటే అదానీ గ్రూప్ వైద్యంలోకి వస్తుంది అనేది మెయిన్. సో వాళ్ళు వైద్యంలోకి రావటం అంటూ మొదలు పెడితే ఇంక చిన్న హాస్పిటల్ అన్నీ కూడా వెళ్ళిపోయి. సపోజ్ మణిపాల్ బాగుందనుకో, మణిపాల్ మేనేజ్మెంట్ సపోజ్ పొలిటికల్ తినలేదు, మణిపాల్ మేనేజ్మెంట్కి ఏదో ఒక ఇష్యూలు దొరుకుతారు కదా. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ విజయవాడలో చిన్న ఇష్యూలు దొరికినట్లు ఎట్లయితే ప్రెజర్ చేసి తీసుకున్నారో అట్లా మొత్తం ఏదైతే ఉన్నాయో దేశంలో రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ గ్రూప్ కిందకి వెళ్ళిపోతాయి. ఆ గ్రూప్ కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్గా
ఆ పరంపరలో ముందు ఇప్పుడు ఏదైతే ఎక్కడెక్కడ సీపోర్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను గౌతమ్ అదాని అనే అతని తాలూకా హిండెన్బర్గ్ లో చూస్తే మనీ అవుట్ మనీ అవుట్ అని చెప్పాడు వాళ్ళు. వాళ్ళే రండి ఏం కాదు హిండెన్బర్గ్ లో. అంటే హవాలా ద్వారా మనీ అటు, హవాలా ద్వారా మనీది అటు. ఇప్పుడు దానికి అవసరమైన ఏంటి సీపోర్ట్లే కదా. సీపోర్ట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్తాయి, హ్యాపీగా వస్తాయి కంటైనర్లు. సిండికేట్ ఊరిపరుచుకునే పరిస్థితి ఉండదు. అది అలా. ఇక్కడ హాస్పిటల్ కదా, ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే మొత్తం వైద్యం అంతా ప్రైవేటైజేషన్ అయిపోతే మొత్తం పేదలు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వీళ్ళ మీదే. చాలా మంది ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా అంటున్నారు. రేపు ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టక మొన్న లాస్ట్ టైం మనం చూసాం. అవును. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీ సపోజ్ చిన్న చిన్న వాటికైతే వర్తించదు కదా, ఏదన్నా చిన్న ఇటుకి కానీ. సో అట్లా ఇది ఆరోగ్యశ్రీ ఒక సైడు గవర్నమెంట్ నుంచి ఈ సిండికేట్కి మనీ వస్తూ ఉంటుంది, ఆ సిండికేట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ తాలూకా కమిషన్ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఎవరి అండదండలతో ఆయనకి ఈ విధంగా ఇది మొత్తం కూడా అదాని అనే వ్యక్తే దేశాన్ని నడిపిస్తా ఉన్నాడు. అదే ఎవరు అండదండలతో? అతను అదాని అనే వ్యక్తి కంప్లీట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇల్లే వాళ్ళంతా సిండికేట్ వాళ్ళు. ఇది పెద్దగా మనకి తెలియంది ఓపెన్ సీక్రెట్ అదేమి మీకు. ఎందుకంటే మిగతా దేశాలలో కూడా మోడీ వెళ్ళి అదాని గురించి మాట్లాడుతున్నాడు అనే దానికి వెళ్ళారు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే బయటగా రాచరికాన్ని తీసుకురావాలని. ఓకే. ఎలా రాచరికం అంటే ఇప్పుడు ఈ వైద్యం అంతా ప్రైవేట్ పరంగా ఉంటే పేదోడు చచ్చినట్టు ప్రభుత్వం మాట వినాలి. ప్రభుత్వం మాట వింటేనే వీళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీనో ఏదన్నా పథకాలు లేదా ఏదన్నా వస్తాయి. అంటే మొత్తం వ్యవస్థ అంతా కంట్రోల్కి నియంత్రణ రావాలంటే ప్రభుత్వ పరం ఉండకూడదు. అంటే విద్య ఉండకూడదు, వైద్యం ఉండకూడదు, వాళ్ళకి ఉపాధి కూడా ఉండకూడదు. ఉపాధి లేకుండా ఉండే పథకాలే కదా. తలా 10,000 సంవత్సరానికి ఇస్తే ఏం ఉపాధి వస్తుంది? ఇదొక సిండికేట్ స్ట్రాటజీ కదా, ఒక సిండికేట్ గా మొత్తం 80% పేదలను గ్రిప్ లో ఉంచుకోవటం, అదే నయా రాచరికం. సరే, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం. ఇప్పుడు ఆ బీజేపీ అండదండలతో మరి అదాని ఈ విధంగా మొత్తాన్ని హోల్డ్లోకి తెచ్చుకుంటున్నాడు. ఒకవేళ రేపు 29లో కేంద్రంలో ప్రభుత్వం మారింది అనుకోండి, అప్పుడు ఈ పరిస్థితులన్నీ ఏమవుతాయి? కేంద్రంలో మారితే అదాని వాళ్ళకి పని చేస్తాడు. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి. కొత్త ఏం కాదు, కాంగ్రెస్ అయిన పెరిగింది అదాని. అదాని పెరిగింది ఏమన్నా 2014లో బీజేపీ వచ్చింది. 2000 అతని ప్రస్థానం 2004లో 2-3 నుంచే కదా. అతను అంత ఎదిగింది కాంగ్రెసే కదా కేంద్రంలో ఉంది. సో ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు ఎవరు మారినా నేను అనే భాష సిండికేట్ అంటున్నా. సిండికేట్ అంటున్న భాష కూడా నేను చాలా క్లారిటీగా, సిండికేట్ లో కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేట్ల మీద ఆధారపడే ఎంపీలైనా, పార్టీలైనా, ఏజెన్సీలైనా మొత్తం కూడా వాళ్ళని ఏం చేసే పరిస్థితి ఉండదు. రేపు కాంగ్రెస్ వచ్చిన ఏజెన్సీలు పనిచేయాలి. అవినీతి కరప్టెడ్ సిస్టంలో ఏజెన్సీలు ఎలా పనిచేస్తాయి? ఎంపీలు పనిచేయాలి. అవుట్ రైట్కి ఎంపీ ఎలక్షన్కి ఒక 50 కోట్లు 100 కోట్లు డ్రా చేస్తాడు కదా, క్యాష్ ఆడ నుంచి డ్రా చేస్తాడు. అవన్నీ లిక్విడ్ క్యాషే కదా, హవాలా ద్వారా తెచ్చింది కదా. ఈ డేటా అంతా సిండికేట్ దగ్గర ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు ఎంపీ? మాట్లాడగలడా? నేను అడుగుతున్నా, ఎంపీ ధైర్యంగా మాట్లాడగలడా? మాట్లాడలేడు. అందువల్ల రేపు కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా అదానీకి పెద్దగా ప్రమాదం వచ్చేది, ఒక ప్రమాదం వచ్చేది ఎవరికన్నా దేశంలో అదానీ వల్ల, అదానీ కంటే ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే. అదే కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడాడు, ఫ్రంట్ లైన్ లో అదానీ ఉన్నాడు, బ్యాక్ ఎండ్ అంతా మోదీ ఉన్నాడని. మీరు రికార్డు తీస్తే ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడాడో ఆ తర్వాత ఆయన మీద అన్ని ఏజెన్సీలు పనిచేసాయి. ఆయన అవినీతి పోవడానికి ముద్ర వేయడానికి వేశారు, వేసి గెలిచారు ఢిల్లీలో. సో ఇది మా పార్టీకి అవుట్ రైట్కి అన్ని కూడా ఐడియా ఉంది కాబట్టి మేము వెళ్ళే విధానం ఉచిత వైద్యం, ఉచిత విద్య ఉచితం చేసి కార్పొరేట్ లెవెల్లో ఏళ్ల పిల్లలతో కంపేర్డ్గా వాళ్ళు చదవగలిగిన పరిస్థితి వస్తే డిపెండెన్సీ తగ్గిపోయి ఆలోచన పెరుగుతుంది. సో ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మీరు అంటారు. సిండికేట్ రాజకీయాలని దేశంలో కొట్టాలి అంటే సో మాలాంటి ఎవరైతే ఉన్నారో సో అవినీతి దగ్గరికి వెళ్లకుండా చాలా, ఇంకా చెప్పాలంటే ఎక్కడన్నా చిన్న మిస్టేక్ దొరికినా కూడా పడేస్తారు మమ్మల్ని. ఓకే. సో ఈ పరంపర ఉన్నవాళ్ళు చెప్పాలంటే ఆ భావజాలము అంత ఉన్నవాళ్ళు పోరాడితే తప్ప ఇప్పుడు
మార్పు వస్తుందని నేనైతే అన్నాను. బట్ ఈ మార్పు వస్తుందంటారా? నేను పోతే నా తరాలైన ఏదో రోజు కొడతారు, బట్ ఏదో రోజు అయితే సిండికేట్ ని బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేయగలుగుతాం. బ్రేక్ చేస్తాం కాబట్టి ఢిల్లీలో గెలవగలిగాం, పంజాబ్ లో గెలవగలిగాం. రేపు గుజరాత్ లో ఆటోమేటిక్ గా రెండో ప్లేస్ గుజరాత్ లో కూడా మొన్న గెలిచాం. గుజరాత్ మీరు గుజరాత్ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే మేము గెలిచాం అవుట్ రైట్ గా. మేము వెళ్ళే విధానం లోకల్ బాడీ ఎలక్షన్ గాను మెయిన్ ప్రభుత్వం అసలు నేననేది అక్కడ నేననేది లోకల్ బాడీ ఎలక్షన్ లో గ్రౌండ్ లెవెల్లో అపోజిషన్ పార్టీ గెలవదు. అవును, మీరు ఎక్కడన్నా చూడండి. అవును, లోకల్ బాడీ ఎలక్షన్ ఎవరుంటే వాళ్ళే వస్తుంది. బట్ ఆడే గెలుస్తున్నాం అంటే వీ హ్యావ్ ఇంపాక్ట్. సో మీరు ఎంత గొప్పగా చెప్తున్నారు, అక్కడ గెలిచాం ఇక్కడ గెలిచాం అని. మరి కేజ్రీవాల్ గారు డైరెక్ట్ ఓడిపోయారు కదా ఎమ్మెల్యేగా. నేను అంటుంది అది కూడా తలుసుకుంటే సిండికేట్ ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ జోన్ నేను చూశాను, ఆయన ఉన్న జోను మతపరంగా విభజన వచ్చేసింది ఆటోమేటిక్. ఈయన పలానా ముస్లిమ్స్కి పనిచేస్తున్నాడు, పలానా వాళ్ళకి పనిచేస్తున్నాడు. ఆబ్వియస్గా అతను కూడా సో హిందువుని అతను కూడా అవన్నీ మర్చిపోయారు. అంటే ఇతను మనకి థ్రెట్ అన్నట్టు ఆటోమేటిక్ అన్ని వర్గాలు చేయొచ్చు. నేను అనేది ఎన్నన్నా చేయని, బట్ ఎన్నన్నా చేయని కాంగ్రెస్ ఆమ్ ఆద్మీని జీరో చేయలేకపోయారు కదా. బట్ వీళ్ళు జీరో చేశారు కదా 2 సీట్లకి. బట్ వీళ్ళు ఆమ్ ఆద్మీని జీరో చేయలేకపోయారు కదా. జీరో చేయలేకపోవడం కంటే కూడా ప్రధానంగా ఆయన ఓటమి అనేది నేననేది ఇప్పుడు చాలా నేననేది ఇప్పుడు మా పార్టీ పరంగా మేము ఎగ్జాంపుల్ ఓటమి అనేది ఇంకా కిక్కిస్తుంది. ఓకే, ఎందుకంటే రూట్ లెవెల్లో పని చేయడానికి ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది. పదవి ఎవరికి కావాలి? ఏదన్నా సంపాదించుకుందాం, ఏదన్నా చేద్దాం, ఇది ఉన్నోడికి పదవి మీద మోజు ఉంటుంది. కానీ విప్లవం చేయాలి లేదా మార్పు రావాలి వ్యవస్థలో చాలా టైం పడుతుంది. అందువల్ల కేజ్రీవాల్ మేమేమన్నా ఫీల్ అయ్యాం ఆడన్నా ఓడిపోయామని యాక్సెప్ట్ చేసాం, వర్క్ ఇట్ మళ్ళీ ఫర్దర్గా. ఇప్పుడు ఆయన రాజ్యసభకి వెళ్తాను అంటున్నారు. రాజ్యసభకి వెళ్తే దేశం మీద మొత్తం మీద 2,250 లక్షల కోట్ల అప్పు దేశం మునిగిపోతా ఉంది. దీని మీద ఇంకా అగ్రెసివ్గా వెళ్తాం. సరే, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారంగా ఈ వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించి ఈ కార్పొరేట్ తరహా వైద్యాలు ఇవన్నీ అసలు మొత్తం నిర్మూలించేసి కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్లోనే హై ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము. సో అప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ అవసరం లేదు, ఏమి ఫీజు రియంబర్స్మెంట్. మా సిద్ధాంతం కూడా అదే కదా. అదేనా మీది కూడా? ఇప్పుడు మేము ఢిల్లీలో ఆరోగ్యశ్రీ మేము తీసుకోలేదు, మాకు అవసరం లేదని చెప్పాడు మా కేజ్రీవాల్. అసలు ఫ్రీ బీస్ అనేది తీసేయండి. ఫ్రీ బీస్ కాదు, జనరల్గా నేను చెప్పేది ఏంటంటే దేశం అప్పులు ఊబులు కూరుకుపోతుంది రోజు రోజుకి, రాష్ట్రాలే కదా దేశాలు కూడా. సో ఇటువంటి తరుణంలో అసలు ఫ్రీ బీస్ తీసేసి పబ్లిక్ కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం ప్రధానంగా, 3 వ్యవసాయం. సో రైతులకి అండదండగా ఉంటాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రైతులకు సంబంధించి కొంతమంది కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారని. సో ఆ రైతులు రైతే రాజని ప్రతి ఒక్కరు స్లోగన్ తీసుకోవడం కాదు కదా కావాల్సింది, అది ఎగ్జిక్యూట్ చేయాలి. సో రైతులకు అండదండగా ఉంటూ ఈ వైద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఎవరికైనా సరే టాప్ టు బాటమ్ ఎవరికైనా సరే, ఇంకా దాంట్లో రిచ్ లేదు పూర్ లేదు, ఎవరికైనా సరే ఇదే తరహా వైద్యం, కార్పొరేట్ తరహా వైద్యం, ఫుల్ హై ఎక్విప్మెంట్తో మేము ఇక్కడ ఇస్తాం ట్రీట్మెంట్. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అదే ఢిల్లీలో చేసి నెక్స్ట్ నాట్ ఓన్లీ ఢిల్లీ, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మీది ఇప్పుడు నేషనల్ పార్టీ. సో మేము ఆల్మోస్ట్ ఢిల్లీ అయిపోయింది, పంజాబ్ కూడా అది ఆల్మోస్ట్ అది ఎగ్జిక్యూట్ చేయండి, వెల్ అండ్ గుడ్. అట్లాగే ఎడ్యుకేషన్, ఈ 3 ఇచ్చేసి ఇంకా నో ఫ్రీబీస్ అవసరం లేదు కదా. మా సిద్ధాంతం విద్య, వైద్యం, వ్యవసాయం, అంతే. ఈ 3 ప్రయారిటీస్. ఇక మిగతా అన్ని వదిలేసేయండి అంతే. ఇంకా ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తాం. నేను ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా దీని మీదే 10 వీడియోలు మాట్లాడా. ఓకే, మీరే ఫ్రీబీస్ వద్దు, విద్య అందరికి ఇవ్వండి. పోటీ తత్వం అంటాను నేను. ఎగ్జాంపుల్, నా కొడుకు నేను సీఏ, మా ఆవిడ సీఏ కాబట్టి చదువుతున్నాడు. మా ఆటో డ్రైవర్ కూతురో కొడుకోని వాళ్ళు ఎక్కడ కింద చదువుతున్నారు. ఇప్పుడు రేపు పోటీ తత్వం వచ్చే 2 పోటీ పెడుతున్నారు కదా, ఎక్కడ మ్యాచింగ్ వస్తుంది? రావట్లేదు కదా. నేనేమంటాను, అదే ప్రభుత్వ విద్య ఉంటే మొత్తం అందరు కూడా, నా కొడుకైనా మా ఆటో పిల్లలైనా అలా మా వంట పైన పిల్లలైనా అందరూ ఆడే చదువుకుంటారు, డిస్క్రిమినేషన్ ఉండదు, కలిసి బతికే తత్వం వస్తుంది, పోటీ కూడా ఉంటుంది. అంటే పోటీ పెట్టాల్సిన ఎవడైనా, అంటే ప్రభుత్వాలు ఏ అయినా సమానత్వం తీసుకొచ్చి పోటీ పెట్టాలి. మీరు ఆ సమానత్వం లేకుండా ప్రభుత్వ వైద్యం తీసేసి ప్రభుత్వ విద్య తీసేస్తానంటే యు ఆర్ క్రియేటింగ్, అంటే ఆ వాతావరణం క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు? నా కొడుకు అయితేనా 1,00,000 కట్టి చేర్పించగలను, వీళ్ళు ఎలాగో చేర్పించలేరు. ఎందుకు? అమ్మఒడి 15,000 20,000 ఇస్తే మామూలు స్కూల్లోనే 50,000 ఉంది ఫీజు ఇయర్లీ. ఆబ్వియస్గా 50,000 ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేర్చలేడు,
ప్రభుత్వం అంతా కూడా తీసేశారు, అయిపోయింది. అంటే ఆడేంటి చదువు లేదు, చదువు లేనప్పుడు 80% పేదోడు ఉండిపోవాలి కదా. అంటే నువ్వు వెళ్తున్న విధానమే రాచరికం, ఇది ఒక నయా రాచరికం. సో దీన్ని కొడతానికి కదా మేము వెళ్ళే విధానము. మేము అవుట్ రైట్గా వైద్యం, విద్య, ఢిల్లీలో మీరు చూస్తే ఢిల్లీ కానీ మీరు కానీ స్కూల్స్కి వెళ్తే ఈ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పనికిరావాడు. అంటే ఒక పేదోడు కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడంటే ఆడు ఇంకా టక్కా మొక్క అదేని ఎదిగే పరిస్థితి. కాబట్టి మంచి షైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వైద్యం బ్రదర్, మన కరోనా టైంలో మన విజయవాడలో మనం మంగళగిరి ఆ ప్రాంతం చూస్తే పిట్టలు రాలిపోయినట్టు నేను చూశాను. ఎందుకు? ఓన్లీ వైద్య ఫెసిలిటీస్ లాగా 10 లక్షలు తీసుకున్నారు తెలుసా కరోనా ట్రీట్మెంట్కి హాస్పిటల్. నేను అనేది నిన్న విజయవాడలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఒక 5,000 10,000 కూడా ప్రొక్యూర్ చేయలేని, అంటే అప్పు పుట్టని కుటుంబాలు వేల మంది ఉన్నారు. వాళ్ళకి 10 లక్షలు ఎవరు అప్పిస్తారు కరోనా టైంలో? ఏం జరుగుతుంది? ఏదన్నా కానీ వస్తే కళ్ళు మూసుకొని పొసర మందు తాగి చచ్చిపోవటం. పేదోడు కళ్ళు ఎదుటి కానీ చచ్చిపోతారు రేపు ఇంకో కరోనా లాంటిది వస్తే. ఎందుకంటే ప్రకృతి మనకి ఓ హింట్ ఇచ్చింది, మొన్న కరోనా రేపు ఇంకోటి వస్తుంది. ఇంకోటి వచ్చిన టైంలో ప్రభుత్వ వైద్యం లేదు కదా. ఏమన్నా ప్రభుత్వం వీటి మీద చర్చలు జరిగాయా నేను అడుగుతున్నా. అంటే అది జరిగింది, దీని మీద రివ్యూ చేసి ప్రభుత్వాలు దీనికి 15,000 మంది చచ్చిపోయారు. 15,000 మందిని చంపారంట. నేను చచ్చిపోలేదు, మీరు చంపేశారు. ఈ 15,000 మందిని చంపేసిన మీరు దీని మీద ఏమైనా చర్చలు చేశారా? అలాంటి చర్చలు చేయకుండా ఇంకా ప్రభుత్వం తాలూకా ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం. అంటే యు ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ కార్పొరేట్స్. మీరు కార్పొరేట్గా పనిచేస్తూ ఉన్నారు, సిండికేట్ కోసం పనిచేస్తూ ఉన్నారని. కాబట్టే మేమంతా ఇంత గట్టిగా మాట్లాడటానికి. ఢిల్లీలో మొహల్లా క్లినిక్ ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ వైద్యం తాలూకు ఎందుకు తీయాలి? స్కూళ్ళన్నీ కూడా ఎందుకు అంత నాశనం చేయాలి మళ్ళీ ప్రభుత్వమే? అంటే పేదవాడు చదువుకుంటే నీ భయం. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు పేదల కోసం ప్రభుత్వ స్కూల్స్, విద్యా, వ్యవసాయం, వైద్యం మనం ఏదైతే మాట్లాడుతున్నాం అవన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా. మరి అటువంటిది అరవింద్ కేజ్రీవాల్ గారే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారు అనే దాన్ని మీరు ఎట్లా భావిస్తారు? నేనైతే చెప్తాను, సిండికేట్ అంటాను నేను ఎప్పుడు కూడా. సిండికేట్ తలుసుకుంటే ఎవరి మీదైనా కేసు పెట్టు. ఇప్పుడు ఆయన ఉన్నాడు సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పెట్టారు కేసు. అది ప్రూవ్ అవడానికి ఎన్నేళ్ళు పెట్టింది? 10 ఏళ్ళు పెట్టింది. 10 ఏళ్ళు చచ్చిపోయాడు. కేజ్రీవాల్ మీద కేసు పెడతాం అనేది సిబిఐ, ఈడీ అని వాళ్ళకున్న నెంబర్ ఆఫ్ పవర్స్ అయ్యి. అంటే క్వశ్చన్ కూడా చేయలేము మనం, ఎందుకు కేసు పెట్టారని క్వశ్చన్ కూడా చేయలేం. మీరు చెప్పారో లేదు, సుప్రీంకోర్టే అనింది పంజరంలో చిలక మాదిరి ఉన్నారని సిబిఐ అనిందండి. అంటే మనందరం బురదలో ఉన్నాం, ఒక్కరు బయట ఉన్నారు, సిండికేట్ బయట ఉన్నాడు. అతన్ని 2 సిండికేట్లన్నా లాగాలి, లేదా లేకుండా చేయాలి. రెండే సిద్ధాంతం, ఆప్షన్స్ రెండే. ఒకటి సిండికేట్లు అతనన్నా తీసుకురావాలి, ఆ బురదలోకి లాగాలి, లేదా లేకుండా చేయాలి. లేకుండా చేయటానికి కేజ్రీవాల్ పోతే 1,20,00,000 మంది మెంబర్లు ఉన్నారు. నువ్వు 1,20,00,000 మెంబర్లు 100 మంది కేజ్రీవాల్ ఉంటారు కదా. కేజ్రీవాల్ ఒక్కరే కాదు కదా పార్టీ, అది చేయలేవు. రెండోది బురద లాగాలి. ఆ బురద లాగాలంటే నేను బోళ్ళంతా బురద పూసుకున్నా, కేజ్రీవాల్కి షర్టుకు బురద పూసినా చాలు. కేజ్రీవాల్ కూడా అవినీతి మొత్తం చూసా. మీడియా ఓడిపోవడానికి కేజ్రీవాల్ అవినీతి వల్ల ఓడిపోయాడు, కేజ్రీవాల్ అవినీతి వల్ల ఓడిపోయాడు అని ఆల్మోస్ట్ మీడియాలో 90% నేను డిబేట్లు చూశాను. సో ఇది వెళ్ళిన విధానం. బట్ మేమేమై ప్రజలు, మీరు విజయవాడ ఎక్కడన్నా గల్లీకి వెళ్ళి, నేను వెళ్ళి టీ స్టాల్కి వెళ్ళి టీ కాడ కూర్చుంటా, నేను ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ పెట్టానంటేనే కేజ్రీవాల్ని అనవసరంగా ఓడించారయ్యా, కేజ్రీవాల్ని కావాలని ఓడించారయ్యా. ఎవరు పేదవాళ్ళు మాట్లాడుతాను, దే నో. ఉచిత విద్య, ఉచిత వైద్యం, కేజ్రీవాల్ పాలసీలు అన్నీ తెలుసు వాళ్ళకి. బట్ బలపడే కొంది సపోర్ట్ వస్తుంది, నేను అంటుంది అదే. సో మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ప్రజలకి ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? ఈ వైద్య రంగానికి సంబంధించి నేను కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం కార్పొరేట్ అయిపోతున్నాయి అంటారు కదా, మరి దాని మీద ఎటువంటి పోరాటం చేయవచ్చు? సో నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు ప్రజలు ఎవరైతున్నారు, ఇప్పుడు నేను విజయవాడ వేస్తుంది, నేను ఆల్మోస్ట్ తిరుగుతా ఉన్నాను, వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, కరోనాలో 15,000 మంది ఎందుకు చచ్చిపోయారమ్మా? రేపు ఇంకో కరోనా లాంటిది రాబోతా ఉంది. రాబోతా ఉంటే నీ దగ్గర 10 లక్షలు రెడీగా ఉన్నాయా? 10 లక్షలు రెడీగా ఉంటే ట్రెడిషనల్ పాలిటిక్స్ సైడ్ ఉండండి. లేదు 10 లక్షలు కాదు, నా పిల్లలు ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం అనుకుంటే ఎలక్షన్ అప్పుడు డబ్బు, మద్యం ఇవి 2 టచ్ చేయకుండా ఓటు వేయగలిగే ఆలోచన తీసుకోండి. మీరు ఆలోచన చేయగలిగిన పరిస్థితి వచ్చిన రోజు అందరు మీ అంటే వస్తారు. నేను చెప్పే ఈ 2 ఉన్న పార్టీలు కూడా ప్రజలు డబ్బు, మద్యం తీసుకోకుండా ఓటేస్తున్నారంటే వాళ్ళ పార్టీలు కూడా మంచి నాయకులను ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఒక మార్పు ఏంటంటే, మనం కాజ్ అంటే ఎక్కడ జరుగుతూ ఉంది, వాళ్ళ కళ్ళెదురు జరిగిన ఆ పరిస్థితులన్నీ కానీ వాళ్ళు కానీ
బేరు చేసుకొని కానీ వర్కౌట్ చేయగలిగితే మారుతారు. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళందరికీ యూట్యూబ్లు ఉన్నాయి. పెట్టుకొని వాళ్ళు ఏంటంటే మనం ఎంత పుష్ చేసి మన నాయకులను పొగుడుకొని మనం ఎన్ని చేసుకుని నన్ను నేను పొగుడుకోనో లేదా మా కేజ్రీవాల్ని పొగుడుకోనో లేదా మనం ఎన్ని చేసుకున్నా వాళ్ళేం ట్రాప్లో పడరు. దే నో ఎవ్రీథింగ్. బట్ వాళ్ళకి చెప్పే లాజిక్ అర్థమవుతా ఉంది. డెఫినెట్గా మార్పుకైతే శ్రీకారం. మీకు ఎగ్జాంపుల్ నిన్న కాశ్మీర్ అసెంబ్లీలో మాలిక్ ఒక్కడే మొత్తం మాట్లాడేస్తాడు కాశ్మీర్ సమస్యల గురించి. వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్న ఒక్క మాలిక్ మీరు చూస్తే నేషన్ వైడ్ మొత్తం. సో ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నాలాంటి వాళ్ళు ఒక్కరు వెళ్ళగలిగినా ఒక్కరు అసెంబ్లీకి కానీ వెళ్ళగలిగితే చర్చ అంటూ వచ్చిందంటే ఆటోమేటిక్ అదే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ అవినీతి లేకుండా చేయాలనుకుంటున్నప్పుడు ఈ డబ్బు మద్యం పంపిణీ అనేది ఇంతవరకు మీరు ఢిల్లీలో గెలిచినప్పుడు కావచ్చు, మొన్న పంజాబ్లో గెలిచిన దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా ఏమీ పంపిణీ చేయలే. చెయ్యం, ఓకే, చేయలేదు ఒక్క చోట కూడా, ఎక్కడ కూడా. రైట్. సో ఇక ఫ్యూచర్లో మీరు ఇట్లాంటి అవినీతి లేని రాజకీయం తీసుకొస్తానని చెప్పేసి అంటారు. మాకున్న వ్యవస్థల్లో నేను వర్క్ చేస్తున్నా, నేను ఎక్కడన్నా ఒక కేసులు తీసుకొని ఆ కేసు మళ్ళీ ఆగిపోయినా కూడా సెటిల్మెంట్ అయినట్టే. నేను ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పార్టీ, అన్ని లేయర్ మెకానిజం ఉంది పార్టీలో. మేమంతా ఆషామాషి కాదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ లేకొట్టాం, ఒక చెరువు ఆక్రమించాడు పలానా ఎమ్మెల్యే, ఇష్యూ లేపిన తర్వాత ఏం చేస్తాం మనం, కాంప్రమైజ్ మళ్ళీ గమ్ముగుడిపోతాం. గమ్ముకున్నామంటే మీనింగ్ ఏంటి, మనకేదో కాంప్రమైజ్ కదా. సో ఆటోమేటిక్గా సమాచారం క్యాచ్ చేయగలుగుతాం కదా. దేశం అంటే పిచ్చోళ్ళం మేము. మాలాంటి వాళ్ళని చెప్పాలంటే మాకు ఇష్టం ఈ జాతి అంటే. మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 45 ఏళ్ళు, మా బతికితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతాం. ఈ ట్రెండింగ్లో పనిచేసే వాళ్ళు 1,20,00,000 మంది మెంబర్లు ఉన్నారు అలాంటి పిచ్చివాళ్ళు. సో మేము వెళ్ళే విధానం తెలియకల్ల వాళ్ళం, చదువుకున్న వాళ్ళం కదా. ఏ ఫ్యాక్టరీ వేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది వేయగలుగుతాం కదా. మా రాజకీయాలను ఎదుర్కోవడం అనేది అంత సులభం కాదు. బట్ మన జరిగిన ఏదైతే లిక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఏదైనా జరిగిన రివ్యూ అయితే చేస్తారు కదా. సో రివ్యూ చేసుకొని ఇంకా జాగ్రత్తగా ఇంకా కాషియస్గా, సో మనల్ని ఏ విధంగా కూడా టచ్ చేయలేని సిండికేట్తో పెట్టుకుంటే కథమే. కాబట్టి మనం వెళ్ళే విధానం వెళ్తాం కాబట్టి అగ్రెసివ్గా ఉంటాం. అందువల్ల భవిష్యత్తులో సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కానీ ప్రజలకు అర్థమైతే ఏం లేదు. 300 ఏళ్ళు బతకటానికి టెక్నాలజీ వచ్చిందంటే ఆడు 300 ఏళ్ళు బతకటానికి పార్ట్ల రీప్లేస్మెంట్ అంటే రేపు గుడిసెలో వాడు పార్ట్సే అమ్మబోతున్నారు అనేది కానీ ప్రజలకు కానీ బుర్రలోకి వెళ్ళగలిగితే రేపు నా కొడుకు నా మనవడు భవిష్యత్తు నేను ఆలోచిస్తే ఆలోచన వైపు వస్తారు. ఇదే మా స్ట్రాటజీ. మేము పనిచేసేది వెళ్ళే విధానం చైతన్యం చేయటం, ఎనలైట్ చేయటం, ఆబ్వియస్గా నిశ్శబ్ద విప్లవం అంటాం. రైట్. ఇది ఆటోమేటిక్ జరుగుతుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనేది మా భావం. రైట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.